ఈ హాయ్ అందరికీ. ఈ కూల్ వెదర్‌లో మనకేదైనా క్రిస్పీగా తినాలనిపిస్తది కదా! అలాంటప్పుడు ఈ మసాలా వడలు ట్రై చేయండి. ఈజీగా, టేస్టీగా కూడా ఉంటాయి. అయితే మీరైతే ప్రాసెస్ చూస్తుండండి. మనమైతే టాపిక్‌లోకెళ్ళిపోదాం. మీకు చెప్తున్నా కదా! మా బ్రదర్‌కి ఇలా యాక్సిడెంట్ జరిగిందని. ఈ యాక్సిడెంట్‌లో ఏంటంటే తనకి లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ దగ్గర బోన్ విరిగింది. డాక్టర్స్ ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్‌కయితే 20,000 దాకా ఖర్చవుతాయనంటే మేమేంటంటే అప్పుడు మాకు ఆరోగ్యశ్రీ కార్డ్ ఉంటే దాని మీద అప్లై చేసేసి ఆపరేషన్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ మా మదర్‌కి, ఫాదర్‌కి రావడానికి వీలవ్వలేదు. ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ కాలేదనమాట. కానీ పర్లేదండి. నేను, మామయ్య కూర్చొని వాడికి ఆపరేషన్ చేయించి మేము షిఫ్ట్‌లు మాదిరిగా వేసుకొని వాడిని చూసుకుంటూ ఉండేవాళ్ళం. మా మావయ్య మార్నింగ్ డ్యూటీకెళ్ళాలి కాబట్టి డ్యూటీకి మా మావయ్య మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. నేను మార్నింగ్ డ్యూటీ ఎక్కేదాన్ని. అదే హాస్పిటల్ డ్యూటీ. వాడిని నైట్ దాకా చూసుకుంటే మా మావయ్య నైట్ డ్యూటీ ఎక్కేవాళ్ళు. తను నైట్ దాకా నైట్ అంతా చూసుకొని మార్నింగ్ తనకి బాత్రూమ్‌కి అన్నిటికి తీసుకెళ్ళి కంప్లీట్ అయ్యాక నాకు ఫోన్ చేసి రమ్మా అంటే అప్పుడు నేను అంతా మార్నింగ్‌కి, మధ్యాహ్నానికి, నైట్‌కి లంచ్ తీసుకొచ్చేసేదాన్ననమాట ఫుడ్డు. ఇలా నిజం చెప్తున్నా అండి. అంత ఏజొచ్చిన ఒక అబ్బాయిని బాత్రూమ్ గానీ, ఇలా కడగడం గానీ అన్నీ చేయడం ఎవరికైనా బాధేస్తది కదా! కానీ మా మావయ్య మాత్రం చేశాడండి. నిజంగా నా లైఫ్‌లో తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే నాకే కాదు మా తమ్ముడి లైఫ్‌లో కూడా మా మావయ్య అనే చెప్తాను. నాకంత ఇష్టం మా మావయ్య అంటే. అయితే ఇలా ఆపరేషన్ అయిన ఒక 5 డేస్‌కి మా మదర్, ఫాదర్ రావడం జరిగింది. వచ్చాక వెంటనే డిశ్చార్జ్ అయిన తర్వాత మా డ్యాడీ ఒక్కటే అనమాట ఇంట్లో పని చేసేది. మేము ముగ్గురం ఇంట్లోనే ఉండేవాళ్ళము. మా ముగ్గురికి ఏంటంటే చాలా ఖర్చు అవ్వడంతో నేను కూడా ఏదైనా జాబ్ వెతుక్కోవాలని అప్పుడు నిర్ణయించుకున్నాను. ఏ జాబ్ వెతుక్కున్నా ఏంటి అని చెప్పి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మసాలా వడలైతే ఎలా వచ్చాయో మీరైతే చూస్తున్నారు కదా! దానికైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో టేస్ట్ అని నాకైతే కామెంట్‌లో చెప్పండి. అప్పటిదాకా మీరు నా ఛానల్‌ని చూస్తుండండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ పార్ట్ 6.